చిన్న పిల్లల్లో సైనస్ వచ్చిందనుకోండి, అంటే చిన్న పిల్లల్లో సైనస్కి లేకపోతే పెద్దవారిలో వచ్చిన సైనస్కి డిఫరెన్స్ ఉంటుందా? చిన్న పిల్లలకి ఇంకొంచెం డేంజరస్గా ఏమన్నా ఉంటుందా? ఎలా ఉంటుంది అసలు? సాధారణంగా చిన్నపిల్లలు ఏంటంటే సైనస్ ప్రాబ్లము యూజువల్గా మెయిన్గా అది కాదండి. ఎక్కువ మందిలో ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అండ్ రికరెంట్ కోల్డ్స్ వస్తే సైనస్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పిల్లల్లో మనం చూసినట్లయితే 10 సంవత్సరాల దాకా కూడా అన్ని సైనస్ డెవలప్ కావు, ఏదో 1-2 సైనస్ డెవలప్ అవుతాయి. యూజువల్గా వీళ్ళకి సైనసైటిస్ కానీ ఆ సైనస్ ఇన్ఫ్లమేషన్ కానీ మెయిన్గా ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ నుంచి వస్తుంది అన్నమాట. పిల్లలు ఎవరికైతే ముక్కులో బాగా కోల్డ్ జలుబు చేస్తూ ఉంటుందో వల్ల మనం ఎడినాయిడ్ కనుక సర్జరీ చేసి తీసేసినట్లయితే ఈ సైనస్ ప్రాబ్లం వాటికి చాలా వాటికి రిలీవ్ అయ్యిద్ది. పెద్దోళ్ళలో మటుకు అలా కాకుండా సైనసైటిసే ఇన్ఫ్లమేషన్ ఉంటుందండి. అది మ్యాగ్జిల్ సైనస్, ఎథమాయిడ్ సైనస్, స్పీనాయిడ్ సైనస్, ఫ్రాంటల్ సైనస్. ఈ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళకి రూట్ కాజ్ చూసుకోవాలి. బేసిక్గా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళలో కొంతమందిలో విటమిన్ డి డెఫిషియన్సీ తక్కువ ఉన్నా కూడా మనకి ఇమ్యూనిటీ తగ్గి రికరెంట్ కోల్డ్ అటాక్స్ రావచ్చు, అలానే ఎలర్జీ ప్రాబ్లం ఉన్నా రావచ్చు. సో యూజువల్గా మనం ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ని క్యూర్ చేసినట్లయితే ఎక్కువ మందిలో ఈ సైనసైటిస్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. ఎవరికన్నా కొంతమందిలో ఈ మనం ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కంట్రోల్ చేసినా వాళ్ళు నేసల్ హైజీన్ పాటించిన ప్రాబ్లం తగ్గలేదనుకోండి, సిటీ స్కాన్లో కూడా సిగ్నిఫికెంట్గా ఉందనుకోండి, అది మనం సర్జరీ ద్వారా తీసేసి వాళ్ళని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. ఓకే.